2014లో రాజ్నాథ్ సింగ్ ప్రధానమంత్రి అభ్యర్థ, వెంకయ్యనాయుడు ప్రధానమంత్రి అభ్యర్థ, అద్వానీ ప్రధానమంత్రి అభ్యర్థ అన్నటువంటి సస్పెన్స్ చాలా రోజుల నుంచి వాళ్ళంతట వాళ్ళుగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అభ్యర్థి అని ప్రకటించేదాకా సస్పెన్స్ కంటిన్యూ చేసింది భారతీయ జనతా పార్టీ. అట్లాగే ముఖ్యమంత్రుల ఎంపిక విషయంలో కానీ, మంత్రుల విషయంలో కానీ, ఈవెన్ రిజర్వ్ బ్యాంక్తో జాగ్రత్తగా మేనేజ్ చేసి నోట్ల రద్దు వ్యవహారం కావచ్చు, యూసీసీ కావచ్చు, సిఏఏ కావచ్చు, ఎన్ఆర్సీ కావచ్చు, ఏ విషయంలో చూసినా చిట్ట చివరి నిమిషం దాకా వాళ్ళంతటి వాళ్ళు డిస్క్లోజ్ చేసేదాకా పేర్లు బయటికి తెప్పుకోలేకపోతుంది. ఇవాల్టి ప్రింటు, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా యుగంలో భారతీయ జనతా పార్టీ అంత జాగ్రత్తగా సస్పెన్స్ మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్లో అంతే అయింది. గెలిచేసింది 48 స్థానాలు ఏకంగా. ఇప్పుడు అంటే 36 కావాల్సిన చోట 48 వచ్చేసినాయి. కాబట్టి ఇప్పుడు ఇక సొంతంగా ఏంటి అన్నటువంటి దాని మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేసుకుంటున్నటువంటి దశలో ఇంతవరకు రకరకాల పేర్లు ఎవరి నోటుకొచ్చిన పేర్లు వాళ్ళు చెప్తున్నారు, కానీ సస్పెన్స్ మెయింటైన్ చేస్తుంది. 16వ తారీఖు మాత్రమే ఆ సస్పెన్స్ రివీల్ చేస్తాం. ఆ పార్టీకి సంబంధించిన శాసనసభాపక్ష సమావేశంలో ఎవరు శాసనసభాపక్ష నాయకుడో చెప్తాం అని చెప్తుంది బీజేపీ. అంటే శాసనసభాపక్ష నాయకుడే ముఖ్యమంత్రి కాబట్టి ఆ రోజు దాకా సస్పెన్స్ అలాగే మెయింటైన్ చేస్తుంది.